సరే ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగం ఉండేది కదా, ఆయన కూడా అర్థమై ఉంటుందండి. అందువల్ల ఇవాళ మెజార్టీ ఓట్లు బైరాటి ఓట్లు పడినాయి ఆయనకి. అందువల్ల లెటర్స్ వెయిట్ అండి. బట్ జగన్ ఒకటే, మాంజీ గారికి హిందుస్థాన్ వికాస్ మంచి పార్టీకి ఒకే ఒక సీట్ ఉన్నాయి, ఆయన కేంద్ర మంత్రి క్యాబినెట్ హోదా ఇచ్చారు. జేడీఎస్కి 2 ఉన్నాయి, ఆయనకి ఇది ముఖ్యమైన పరిశ్రమ శాఖ ఇచ్చారు. కళ్యాణ్ బాబు గారికి 2 ఉన్నాయి, అందులో బాలసారు గారు సీనియర్ మోస్ట్. ఎందుకు లేదు నాకు తెలియదు, వారిని అడగాలి. ఇది వారిని నమ్మి వారు ప్రగాఢంగా విశ్వసించి మోడీ గారి కాళ్ళకి నమస్కారం పెడుతున్నారు కాబట్టి వారిని అడగాలి. ఆయన కాదు. చంద్రబాబు గారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే మరి ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఉంటారా, లేకపోతే ఎలా వేరైపోతారా? నేను కళ్యాణ్ గారి గురించి మేము మాట్లాడిన కానండి, పాజిటివ్ యాటిట్యూడ్ మనిషిగా నేను ఎప్పటి నుంచి భావిస్తున్నాను. దురదృష్టవశాత్తు ఉత్తర భారతీయ జనతా పార్టీని నమ్మేటట్టు కొంతమంది ప్రయోగం చేసి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసేటట్టు కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారు. నేను ఆయన గురించి మాట్లాడిన కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ మాత్రం కుట్ర చేస్తుంది. ఖండాలుగా ఇక్కడ వించి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉసుకొలిపి పెట్టి అది చేశారు కదా, తెలుగుదేశానికి పెట్టి ఒకళ్ళు రెచ్చగొట్టి ఆయన చేత ఈ రాష్ట్రం వీళ్ళ చేత ఆరక్షించే కార్యక్రమాలు చాలా ఉంటాయి కదా. చేయించే కార్యక్రమంలో ఇక్కడ ముక్కలు చేసి వాడుకుని ఈ రాష్ట్రాన్ని ప్రయోగశాలగా చేసి నాశనం చేసే పద్ధతిలో ఉత్తర భారతీయ జనతా పార్టీలోని భారతీయ జనతా పార్టీ అంట్లో ఉత్తర భారతీయ వెస్ట్ ఇండియా ఆదాని గారి కంపెనీ మాత్రం ఉంటుందని భావిస్తున్నాను. ఆదాని అండ్ కో వాళ్ళ దేశాన్ని పరిపాలించేది కాదని అడుగుతున్నాను. అందువల్ల లెటర్ వెయిట్ అండ్ సీ అండి. బట్ వాళ్ళు మాత్రం కుట్రల్లో దయచేసి రాష్ట్రం పడిపోకూడదని కోరుకుంటున్నాను. ఉచితంగా 1500 ఒక మహిళలకు. సో ఇది సాధ్యమేనా అంటారా సార్? అసలు సాధ్యంగా అన్ని అమ్మేస్తుంటే సాధ్యమే. అన్ని అమ్మేసుకుంటూ ఉంటే రాష్ట్రానికి ఉన్న వనరులన్నీ అమ్మేసుకుంటూ ఉంటే సాధ్యం. రోడ్లను కూడా తాగడ పెట్టచ్చు. మరి ఎలా సార్, మరి ఇచ్చిన హామీ ఎలా? మరి సాధ్యమే. కేంద్ర ప్రభుత్వం, నేను అందుకని చెప్తున్నా, దీని మీద కాకుండా దయచేసి చంద్రబాబు నాయుడు గారి హామీలు ఇవ్వకపోయినా నెగ్గేవారు. 4 సీట్లు తగ్గేది. ఉత్తర భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుని 174 సీట్లు వచ్చాయి. హామీలు ఇవ్వకపోయినా నెగ్గేవారండి ఆయన. ఎందుకనో ఇంత భారీ హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ పనులకు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇవాళ హోదా విభజన హామీలు తెచ్చుకుంటే లక్షల కోట్ల రూపాయలు పరోక్షంగా ప్రత్యక్షంగా రాష్ట్రానికి వస్తే హామీలు నిలబెట్టుకోవడం జరుగుతుంది. అందువల్ల దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి మై హంబుల్ రిక్వెస్ట్ టు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎవ్రీబడి షుడ్ సపోర్ట్ హిమ్ ఇన్ దిస్ టాస్క్, నాట్ ఆన్ దేర్ పార్టీ టాస్క్. ఒక రాష్ట్రం కోసం తమిళనాడు తరహాలు అందరూ ఏకమవుతారు, ఏకమని చెప్పి కోరుతున్నాను. అమరావతి గత 5 ఏళ్లలో అసలు ఏమీ చేంజెస్ లేవు, మరి ఇప్పుడు ఏమైనా సాధ్యమవుతుందా? ఇప్పుడు ఈ 3 కలిసి వచ్చాయి, ఒకళ్ళ వల్ల సాధ్యం కాలేదు అనుకుందాం. సో ఈ 3 వల్ల ఏమైనా అవకాశాలు కనిపిస్తున్నాయా? అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అండి. ఎవరైనా చర్చకి రమ్మంటే నేను కంప్లీట్గా మాట్లాడతాను. అది దాంట్లో ఉన్న లోపాలు సవరించుకోవాలి, అందరి రాజధానిగా ఉండాలని చెప్పి ఆ రోజు ఎస్ఎండాస్ కార్పొరేషన్స్ విషయాలను వ్యతిరేకించాను. కానీ ఆ రాజధాని మాత్రం ఖచ్చితంగా దానికి మద్దతు ఇస్తున్నాను. అన్ని వర్గాల హరిత రాజధానిగా ఉండాలి మాత్రమే కోరాము. సమాంతరంగా ఇచ్చాపురం ఉంటే హిందూపురం డెవలప్ కావాలని కోరాము. డెఫినెట్గా చెప్తాను, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అది కనుక ఇప్పుడు కనుక డబ్బులు పెడితే ఇట్లా రీపేయండి. అందువల్ల ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు అడ్వైజ్ ఇచ్చారు? నిజంగా ఆయన కనుక ఆయన నవరత్నాలు ఆయన పనిచేసుకుంటా, హోదా విభజన హామీలు అమరావతికి 50 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు లేదా బ్రహ్మాండమైన అభివృద్ధి అని కాకుండా ఏం తరహాలో హరిత రాజధాని కింద అన్ని వర్గాలు తీసుకుని తన తరహాలో రాజధాని విస్తరించుకుంటూ వెళ్తే నిజంగా ఆయన 20 ఏళ్ళు అధికారులు ఉండేవారు. ఈ కక్షాదింపు చర్యలు చేపట్టకపోయి ఉంటాయి. మరి ఆయన కూడా దిక్కుమాలి అడ్వైజర్ ఎవరున్నా నాకు తెలియదండి. రాష్ట్రం ప్రయోగశాల అయిపోయింది, అది బాధగా ఉంది. అమరావతి విల్ సస్టైన్, బట్ ఏ కాంప్రహెన్సివ్ సస్టైన్కి అందరి సలహాలు తీసుకుని ఆయన ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్తే డెఫినెట్గా ఇది ఆంధ్రప్రదేశ్ కేంద్ర సహకారం కూడా కావాలండి. కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ మోసం చేస్తుంది. అమరావతి వరకు వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు మిగతా చోట్ల ఫెయిల్ చేయాలనుకుంటా వాళ్ళు చేస్తూ ఉంటారు. మీ ద్వారకా కన్వెన్షన్ సెంటర్కి 25,300 కోట్లు వాళ్ళు ఆమోదించి అమరావతికి 1,500 కోట్లు బెచ్చం వేసినట్టు వేశారు. పెడతారు బట్టి నెత్తి మీద మురికి నీళ్లు కొలిసి కొట్టిపోయాడు ఆయన. ఇవాళ అదే చెప్పుకుంటూ తిరుగుతున్నారు, పెడతలు 2 పెట్టుకుని. ఇవాళ మళ్ళీ వచ్చాడు, ఒక మాట కూడా నేను నిర్మిస్తాను, నాది బాధ్యత ఇంతకుముందు చెప్పాడు కదండి. ఆప్ చంద్రబాబుజీ ఆప్ కరో, ఆప్ అద్భుత్ ఢిల్లీ ఏ ఐసా రాజధాని బనానా హై, ఢిల్లీ ఇస్సే అంటే ఢిల్లీ కూడా దీన్ని చూసి చూడాలని ఆయన డామని పక్కన ఇంత పోలింగ్ డామని కింద పడిపోయారు అందరూ. వెంటనే మంచి ఇచ్చి పక్కన అయిపోయారు. ఏం చేశారు? నెత్తి మీద చెడకోపం పెట్టిపోయాడు అని. దురదృష్టకరం అండి. దీంట్లో ఈ మాయలో 3 రాజధానులు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు డెవలప్ చేసి మాట వాస్తవం తెలుసా మీకు? 3 రాజధానులు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా అన్ని భవనాలని నేను చూపించాను మీకు కనపట్టలేదు. గ్రాఫిక్స్ కాదు, మీరు వెళ్ళపోయినా మీరు అందుకే తెలుస్తుంది. ఏపీకి వెళ్తే మీకు 3 రాజధానులు ఎక్కడ కనపడతాయి? ఆ 3 రాజధానులు ఏంటంటే ఒకటి హైదరాబాదు, ఒకటి చెన్నై, ఒకటి బెంగళూరు. ఈ 3 రాజధానులు మాత్రం ఆయన దెబ్బకి 3 రాజధానులు మాత్రం డెవలప్ అయినాయండి. అక్కడ ఉండేవాళ్ళు అందరూ పారిపోయారు కదండి. అక్కడ నేను అనేది అమరావతి వచ్చేవాళ్ళు అందరూ ఎక్కడ పెట్టారు? అందరూ అన్న కానీ కొంచెం నేను వ్యంగ్యంగా మాట్లాడి ఉండొచ్చు, కానీ ఎవరిని చనిపించడానికి కాదు. కానీ ఆయన అంత చేయకుండా ఉండాల్సింది.
అంత మహిళలు అంత పోరాటం చేస్తుంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం. మా మీద కూడా కేసులు పెట్టారు. నేను తప్పు మాట్లాడినా, ఒక అనుచితంగా అసభ్యంగా మాట్లాడినా. ఇంకా చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆయన పట్ల వాళ్ళ కుటుంబ సభ్యులు తిట్టినాడు అందరికీ ఇచ్చి పెద్ద పెద్ద పదవులు ఇచ్చారు. నేను ఏ రోజన్నా గత 44 దశాబ్దాలు ఒక్క మాట అనుచితంగా మాట్లాడేది, పరుషంగా మాట్లాడేది, వ్యంగ్యం కోసం మాట్లాడవచ్చు. కానీ తమ ప్రాంత అభివృద్ధి కోసం మాట్లాడతాను. నా తెలుగు జాతి 14 కోట్ల మంది గురించి మాట్లాడతాను. రాత్రింబవళ్ళు ఉద్యమాలు చేసాం, జీవితం పెట్టాం, ప్రాణం పోయి అంత అంచుల వరకు వెళ్ళి ఆమా దీక్షలోకి వెళ్ళి మంచిలు తాకుండా కూడా దీక్ష చేసి అంత ఎమోషనల్ భావోద్వేగానికి వెళ్ళలేనండి. అంత పోరాడాం, పాదయాత్రలు చేసాం, బస్సు యాత్రలు చేసాం, రాష్ట్రం అంతా చేసాం, దేశంలో వెళ్ళి అర్ధనగర ప్రదర్శన చేసి పార్లమెంట్ ముట్టడిచ్చాం. అక్కడ 4 పోలీసులు కూడా సస్పెండ్ అయ్యారు. చెప్తున్నాను, అంత గట్టిగా చేసి జీవితం ఈ దేశ ప్రధానమంత్రిని 2015 డిసెంబర్లో ముట్టడించిన ఏకైక ఆంధ్రప్రదేశ్ దమ్మున్నాడు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ బిడ్డలను నిరూపించాం మేము వెళ్ళి. ఆ తర్వాత రోడ్డు బంద్ చేసి రేస్ కోర్స్ రోడ్డు బంద్ లోక్ కళ్యాణ్ మార్క్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయన మోడీ గారు రోడ్లోకి వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు కిలోమీటర్ వరకు. అంత చేసామే మేము. ఎవరికైనా తప్పు దాని లెటర్స్ వెయిట్ అండ్ సీ. ఏటా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నారు. ఎలా ఇస్తారు సార్? ఏంటి ఇది సాధ్యమేనా? డెఫినెట్గా ఎందుకు సాధ్యం కాదండి. లెటర్స్ హ్యావ్ ఏ పాజిటివ్ ఒపీనియన్ అని. ఎలా 4 లక్షల ఉద్యోగాలు? ఇంకా అంతకన్నా ఎక్కువ వస్తాయి. మార్గం ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ ఏం లేదండి. మీకు థాయిలాండ్ చూసారు, చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉంటాయి. తైవాన్ మీరు చూడండి ఒకసారి, అన్ని యాన్సెల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన యువత ఉన్నారు. నా తెలంగాణ నా ఆంధ్రప్రదేశ్ నా తెలుగు జాతి అంటాను నేను. 14 కోట్ల మంది తెలుగు జాతి అన్న గొప్ప ఉత్కృష్టమైన దేశం. పోరాట పట్టి మొన్న కొమరం భీమ్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కానీ, కన్నిగండి హనుమంతు కానీ, పోరాట యోధన మాల కన్నమనిడు కమాండర్ ఇన్ చీఫ్, ఒక ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్, దళితుని పెట్టిన ఒక గొప్ప జాతి. పోరాట స్ఫూర్తి ఉంది. అద్భుతం. సత్యనాథేళ్ళు గారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సాఫ్ట్వేర్ ఉండేది ఉంది. డొక్కా సీతం గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ప్రపంచాన్ని కాపాడిన ఆరోమెసిన్ టెట్రాసైకిన్ ఇచ్చి ప్రపంచాన్ని కాపాడిన ఎల్లాప్రగడ సుబ్బారావు గారు అనేక మంది మహానుభావులు మన దేశాన్ని కాపాడారండి, ప్రపంచాన్ని కాపాడారండి. అందువలన సత్తా ఉంది. ఉద్యోగాలు అంటున్నారు. ఇవాళ రాయితీలు కనుక, ఇన్సెంటివ్స్ కనుక కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే దుర్మార్గంగా గుజరాత్ తరలించిన 9,60,000 కోట్ల ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. పైపులో ఉన్నాయండి గుజరాత్లో. ఆంధ్రప్రదేశ్లో 20,000 కోట్ల ప్రాజెక్ట్ వచ్చిందంటే ఎగిరికి ఎంత కింద పడిపోతారు కొంతమంది. 7,000 కోట్లు వచ్చిందంటే అదే బ్రహ్మాండం బదులైపోయింది అన్నారు. అందువలన దయచేసి గమనించమని చెప్పుకోతున్నా, ఇన్సెంటివ్స్ ఏదైతే ఉన్నాయో 100% అని చెప్పి ఆ గిఫ్ట్ సిటీ అని దాన్ని పట్టుకుపోతున్నారు మోడీ గారు. అంతకుముందు ధోలేరా సిటీ అంట, అంతకుముందు గాంధీనగర్ అన్ని పట్టుకెళ్తున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్కి హోదా విభజన హామీలో ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు, ఇన్సెంటివ్స్ ఇంకా ఈశాన్య రాష్ట్రాలకు 2027 మార్చి 31 వరకు కొనసాగుతున్నాయి. దయచేసి దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఏదో టీవీలో పెట్టుకుని మనకు ఒకటి వచ్చేసింది, లులు మాల్ వచ్చేసింది, ఆ మాల్ వచ్చేసింది, ఈ మాల్ వచ్చేసింది, దానివల్ల కాదండి. కాంప్రహెన్సివ్గా డెవలప్ కావాలి, ఇండస్ట్రీస్ డెవలప్ కావాలి, ఏజెన్సీస్ డెవలప్ కావాలి. యువతకి ఇప్పుడు ఎంఎస్ఎంఈలో సపోర్ట్ చేస్తాను. దాని అడ్వాంటేజ్ కేంద్ర ప్రభుత్వం మొత్తం గుజరాత్ యువతకు, ఉత్తర భారత యువతకు అని కాదండి. మనం కూడా అవకాశం తీసుకోవడానికి ఇక్కడ అవకాశాలు లేవు. ఏం పెట్టుకుందాం అనే కొన్ని పరిస్థితి వస్తుంది. దాని మీద తీసుకుంటే అద్భుతంగా డెవలప్ 4 లక్షలు కాదు, ఇవాళ 10 ఏళ్ళు ఆలస్యం అయిపోయింది, ఒక తరం నాశనం అయిపోతుంది. ఇప్పుడు కన్నా హోదా విభజన హామీల మీద దృష్టి పెట్టమని చెప్పి కోరుతా ఉన్నాం. అందుకని వారికి ఇప్పుడేం మేము ఒత్తిడి చేయము, సూచన చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి. అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తే 4 లక్షలు కాదు 5 లక్షలు అంతే తప్ప ఏదో కాగితాల మీద వేసుకునే లెక్కలుగా మాత్రం మార్చొద్దండి. యూ కెన్ డూ ఇట్ సబ్జెక్ట్ ఇఫ్ ఈజ్ ఏబుల్ టు అచీవ్ దిస్. డెఫినెట్లీ లెటర్స్ హ్యావ్ ఏ పాజిటివ్ ఒపీనియన్. కొత్తగా ముఖ్యమంత్రి పదవి స్వీకారం చేశారు ఇప్పుడే. అందువలన వారికి పూర్తి అభినందన తెలియజేస్తున్నాను. వారు ఈ విషయంలో సక్సెస్ కావాలని, హోదా విభజన హామీలు సాధించుకుంటే సక్సెస్ అవుతారని చెప్పి మనం చేస్తున్నాం. అమరావతిలో రియల్ ఎస్టేట్ పెంచడానికి అక్కడ రాజధాని ఏర్పాటు అంటున్నారా సార్? రియల్ ఎస్టేట్ గురించి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వాళ్ళని అడిగితే బాగుంటుందండి. ఈ ప్రపంచంలో ఎక్కడ సరే జిఎస్టిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని ఉంటారు. దాంట్లో ఏదైతే ఉందో దాంట్లో రియల్ ఎస్టేట్ కూడా ఒక భాగమేనండి. అందువల్ల అభివృద్ధి సూచికల్లో అది కూడా నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ కూడా భాగమే. నిర్మాణ రంగం కాకుండా అది భాగమే. కాబట్టి అది ఇవాళ అంటే వ్యాపారం లేను, దాంట్లో కూడా లేను, బట్ బాగా ప్రైసెస్ పెరిగినాయని చెప్తా ఉన్నారు. ఎందుకంటే 2018లో 20,000 ఉన్న గజం 2022 వచ్చేటప్పటికి 5,000, 7,000 పడిపోయింది. దానివల్ల అభివృద్ధి వచ్చిందని చెప్పను నేను. బట్ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి 1 లక్షల కోట్ల రూపాయలు నిజంగా ఓ చోట దొరకడం 50,000, 70,000 కూడా ఏంటంటే